తాండూరు పట్టణ ప్రజలకు ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, లేకుంటే తెలిసి ప్రజలకు తప్పుదో పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు మీరేం చేసినారని. మేము పెట్టిందని చెప్తున్నాం, 14 ఫైనాన్స్ డబ్బులు పెట్టిందని చెప్తున్నాం. వాస్తవం మీకు చేత కాలేదు కాబట్టి అప్పుడు ఆ పన్ను అట్లనే ఆగిపోతే మా చైర్పర్సన్ దగ్గరుండి ఆ పనులకు పుటప్ చెప్పి ఈరోజు పని చేపిస్తూ ఉన్నారు. మీ వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ వాళ్ళ పని చేయకని ఒక్క కాంట్రాక్టర్ రావడం లేదు. మీకు తెలుసా అది? ముందు ప్రజలకు తప్పుదో పట్టించకండి మీరు. ఎందుకంటే మీరు చేసిందే చట్టం, మీరు పాడిందే వేదం అంటే అది తప్పు. ఎందుకంటే ఒక పని జరగాలంటే కొన్ని సాంఘిక సమస్యలు ఉంటాయి. ఏ రకంగా చేయాలి ఏం లేదు మీరు తెలుసుకోండి. ముందే ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. కానీ అవగాహన ఉందా మీకు ఏం మాట్లాడుతున్నారని? ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడితే అవినీతి అంటున్నారు. ఈడీకి ఇచ్చిండ్రు మీరే, విజిలెన్స్ ఇచ్చిండ్రు మీరే, మళ్ళీ ఎక్కడున్నాయి వాళ్ళ మీద నాకు నమ్మకం లేదా? అంటే అన్నీ మీరే చేయాలని ఉద్దేశమా? ప్రజలకు ఇంత చెప్తే ప్రజలు మీ ఇంటికి వచ్చి కొట్టే స్థాయిలోకి తీసుకురాకండి మీరు. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు దానికి బాగుంటుంది, ప్రతిసారి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు గౌరవ కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి ప్రజల మీ మీద ఉన్న వ్యతిరేకతగా చెప్తా ఉన్నాను నేను. మీరు ఏదో మేము మంచి చేసినామని సంకలనాకు గుద్దుకుంటే మంచిది కాదు అది. ఎందుకంటే ప్రజల మీకు ప్రతిపక్షాల్లో ఉన్నారని చెప్తున్నారు. ఒక పెద్ద నాయకుడు ఇప్పుడు పుట్టుకొచ్చిండు, ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్. నేను ఫ్లోర్ లీడర్ అనుకో వస్తూ ఉన్నారు. ఫ్లోర్ లీడర్ ఎంతమందికి ఫ్లోర్ లీడర్ దానికి చదివినాను ఒకసారి చదువుకో ముందు. ఫ్లోర్ లీడర్ ఎప్పుడు అంటారు? ప్రతిదానికి తీసుకొచ్చి చేస్తున్నావు కదా. ప్రతిదానికి నేను ఫ్లోర్ లీడర్ అన్నాను కదా. అది కొత్త జియోలో ఎవరు ఫ్లోర్ లీడర్ ఉంటారు, ఏ రకంగా ఉంటారు అంటే ఏదో అదేమంటారు, మనకు ఏదైతే నచ్చుతుందో దానికే మనము తీసుకుందాం, మిగతా మనకు అవసరం లేదు. అలాంటిది కాదు. మనం ఏదైనా చేసినప్పుడు అందరికీ కలుపుకొని పోయి తప్పకుండా మీరు ఆ ప్రతిపక్షాల్లో ఉన్నారు కాబట్టి మీకు మాట్లాడే అధికారం ఉంది. ప్రజల తరపున ఎక్కడైనా తప్పు జరిగితే తప్ప. ఇంకా డ్రైన్ చాలే కాదు, మీరు 3 దినాలు కూర్చున్నారు, అదేమి పద్ధతి అది? సోము గారు ఇంతకుముందు అక్కడ మన ముస్లిం కాంప్లెక్స్ దగ్గర జరిగినప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు? అంటే పని అదిగడం జరిగిందే కదా, అదిగడంగా ఈ చైర్పర్సనే చేసింది కదా. అంటే అక్కడ చైర్పర్సన్ చేసిండ్రు, అక్కడ చేయలేదు, ఇక్కడ చేసిండ్రు అన్నట్లా. ఎందుకన్నా ఇవన్నీ? మనం మంచి చేసినప్పుడు తాండూరుకి డెవలప్మెంట్ అందరు సహాయ సహకారాలు అవసరమన్నా మీ సహాయ సహకారాలు అందించండి. ఈరోజు మీకు ప్రజలు చీకొడతా ఉన్నారు, మీ వార్డులో కాంట్రాక్టర్ పని చేయడానికి సిద్ధంగా లేదని మీరు చెప్పండి కుల్లా. అప్పుడు కాంట్రాక్టర్తో ఇదే చైర్పర్సన్ గారు వచ్చి చేపించే బాధ్యత తీసుకుంటారు. కానీ ప్రతిసారి అవినీతి చెప్తే చేసే వాళ్ళకి గిటంగా యాస్ట్రాక్ వస్తుంది, ప్రజల గిటంగా మీకు చీకొట్టే దినాలు ఉంటాయి. కాబట్టి దాని గురించి ఆలోచించాలి మీరు. ఎందుకంటే తప్పుడు మెసేజ్ మాత్రం పంపించకండి. మీరు చెప్తా ఉన్నారు, మరొకసారి చెప్తున్నాను మీకు లాస్ట్ మీ ఫండే మీకు చేతగాలే కాబట్టి మేము అన్ని ఫండ్లు, పాత ఫండ్లు ఎన్నెన్ని డ్యూ ఉన్నావో ప్రతి ఫండ్ ₹1,00,000 నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఉన్నా కానీ పట్టి తీపిచ్చి పని చేపిస్తున్నారు. వాళ్ళకి మేము అప్రిషియేట్ చేయాలి. కానీ కాంట్రాక్టర్ చేయాలంటే గిటంగా కొత్త ఏదైతే పాత ఇన్స్ట్రుమెంట్ ఉన్నది దానికి క్యాన్సిల్ చేసి కొత్త ఇన్స్ట్రుమెంట్లో ఈరోజు మన చైర్పర్సన్ మేడం పెడతా ఉన్నారు. వాళ్ళకి అప్రిషియేట్ చేయండి. మీరు రండి మేడం, మీరు మంచి చేసిండ్రు, ఇక్కడ కాదు మేడం మాకు ఇక్కడ పని చేయండి అని చెప్పండి. కానీ ప్రతిసారి ప్రజలు చీకొట్టే స్థాయిలో తీసుకోవద్దని తెలియజేయదు. ఇలాగే జరిగితే మాత్రం తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు దీన్ని జవాబు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అయితే ప్రతిపక్షాలు గత ఆరోపణలు పెట్టారు. మా గౌరవ ప్రథమ పౌరాలు సప్న పరిమల్ గుప్తా గారి పైన మరి ఈరోజు ప్రతిపక్షాలు ఏదైతే తుచ్చ వికృత రాజకీయాలకు పాల్పడుతున్నారో మరి వాళ్లకు గత రెండోసారి కూడా సోము గారు మరి ఆసిఫ్ గారు కూడా ఒకసారి
ఫ్లోర్ లీడర్గా, రెండోసారి చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా పనిచేశారు. వాళ్ళకు కూడా అవగాహన ఉంది, ఎందుకంటే రెండోసారి గెలిచి వచ్చారు. కొంతమంది గౌరవ సభ్యులు కూడా నూతనంగా ఈ సమావేశ మందిరంలో అడుగుపెట్టడం జరిగింది. ఏ పని అయినా ఒక విధానంతో జరుగుతుంది పురపాలక సంఘంలో. ఎందుకంటే వాయిదా పనులు ఏదైతే జరుగుతాయో, పెండింగ్ అప్రూవల్ ఏదైతే వాళ్ళకు కూడా తెలుసు. 30 తేదీ నాడు ఏదైతే 12వ నెల లోపట మా ప్రథమ పౌరురాలు అక్కడ మర్రి చెట్టు దగ్గర నుంచి పోతూ ఉంటే అక్కడ ఏదైతే ఆ కలవట అధ్వానంగా చూసి అక్కడ కమిషనర్ గారికి కూడా పిలిపించి ఇది తొందరలో పెండింగ్ అప్రూవల్లో పని చేపియాలని చెప్పడం జరిగింది. దాని విధానంలోనే పెండింగ్ అప్రూవల్ లోపల 31వ తేదీ నాడు పనికి అనుమతి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ పని అయినా కూడా సకాలంలో జరగాలంటే స్థానిక కౌన్సిలర్ మరి అక్కడున్న స్థానికులు కూడా సహకరిస్తేనే తొందరలో పూర్తిగా అవుతుంది. ఏదైతే అనుమతి పత్రం ఇచ్చిన 2 రోజులకే పని ఏదైతే పూర్తి కావు అక్కడ, ఎందుకంటే ఇనుప రాడ్లు మరి దానికి దొవ్వాలి, మరి తీవ్వాలి, మరి ఎందుకంటే మురికి కాలువ మరియు కల్వట్ 2 కూడా నిర్మించడానికి 50,000 లక్ష రూపాయలు అప్రూవల్ ఇవ్వడం ఆమోదించడం జరిగింది. కాబట్టి మీరు ప్రతిపక్షాల్లో ఉండి ఏదైతే సమావేశ మందిరంలో కానీ మరి అక్కడ ఏదైతే గందరగోళం సృష్టిస్తున్నారో అలా సృష్టించకుండా మీరు చైర్పర్సన్ దగ్గర వచ్చేసేసి, ప్రథమ పౌరాల దగ్గర వచ్చేసేసి మీ ఎక్కడన్నా లోపాలు జరిగితే మీరు ఇక్కడ కూర్చొని వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఇక్కడ కమిషనర్ గారికి చెప్పి ఇక్కడ అధికారులకు తీసుకొని పని చేపియాలి. కానీ అక్కడ కూర్చొని నినాదాలు చేస్తూ మరి తుచ్చ వికృత రాజకీయాలు పాల్పడితే టీఆర్ఎస్ పార్టీ పైన ఏదైతే ఆరోపణలు చేస్తారో మీకు ఒకటికి తెలుసో తెలియదు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఈ కొత్త విధానం, కొత్త చట్టం తీసుకువచ్చారు. ఆ విధానంతోనే పట్టణ ప్రగతి ఏదైతే పథకం తీసుకువచ్చారో దానికి 60 లక్షలు దాదాపు ప్రతి నెల కేటాయించడం జరుగుతుంది. ఈ కరోనా వ్యాధి మహమ్మారి ఏదైతే వ్యాపించడం జరిగింది కాబట్టి దానిలో కూడా పురపాలక సంఘంలో ఆర్థిక నిధులు ఏదైతే 14, 16 ఈ ఆర్థిక నిధులు 15 ఆర్థిక నిధులు కూడా సరిపోవు. కాబట్టి కొత్త విధానంతోనే ఈ నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజు లోపట మేము కూడా గతంలో చెప్పడం జరిగింది, ఒక పార్టీ నుంచి ఒక వ్యక్తిని ఛాంబర్లో పిలిపించి ఎజెండాను కూడా సృష్టిస్తాము. మరి అలాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, అందరూ కూడా గౌరవ సభ్యులు, అందరికీ సమాన గౌరవం ఉన్నది. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మీకు పిలవడం జరుగుతుంది, మీతో చర్చ చేయడం జరుగుతుంది. మరి రాబోయే భవిష్యత్తులో మీరు ఇలాంటి విధానం వదులుకుంటే తప్పకుండా మీ పైన కూడా చర్యలు ఉంటాయి. మేము ఒకటే చెప్తున్నాము, మీరు రాబోయే రోజుల్లో మాతో పాటు మాకెంత గౌరవ చైర్పర్సన్ గారు ఇస్తున్నారు, మీకు కూడా చైర్పర్సన్ గారు గౌరవం ఇస్తారు. మీరు ఏదైతే ఈరోజు కొంతమందికి వత్తాసు పలికి రాజకీయంగా తాండ్రు ప్రజలకు తప్పు బాటు తీసుకుపోతున్నారు, ఆ మర్చిపోయి మరి ఒక్కసారి కొత్త విధానంతో మీరు కూడా రండి, మీరు ఇక్కడ చర్చించండి. రాబోయే భవిష్యత్తులో మేము కలిసి తాండ్రు ప్రజలకు పార్టీలకు అతీతంగా సమాజవాదంతో, ప్రజాస్వామ్యంతో మేమందరం కూడా ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ మంచి సదుపాయాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. మీరు కూడా రాబోయే భవిష్యత్తులో ఇవి అన్నీ కూడా మానుకొని సమావేశ మందిరంలో ప్రతి విషయంలో మీరు నిలబడి ప్రతి అంశం పైన ఒక మీ శృతిని తగ్గించి మీరు అడిగితే ప్రథమ పౌరాలు కూడా మీకు సమాధానం ఇస్తారు. రాగానే మీరు ఇది ఎలా చేసిరు, అలా ఎలా చేసిరు అనేసి మాట్లాడడం తప్పు. మీరు రాబోయే భవిష్యత్తులో మాతో కలిసిమెలిసి, గతంలో మేము సునీత సంపత్ కూడా అధికారంలో ఎప్పుడైతే వచ్చారో మేము అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళకు సహాయ సహకారం అందించి ఎలాగైతే మేము నడిపించినామో మీరు కూడా ఆ విధానం కూడా అలవరించుకోండి. ఎందుకంటే మాకు కూడా అధిష్టానం ఉన్నది, మీకు ఏదైతే పార్టీ ఉన్నదో ఆ పార్టీ విధానంతో మీరు కూడా అడగండి. తాండ్రు ప్రజలు కూడా ఒక మంచి వ్యవస్థ అడుగుతున్నారు కాబట్టి మనం అందరం కూడా వాళ్లకు మంచి మేలు చేసే ఒక మంచి వ్యవస్థను వాళ్ళ ప్రజలకు అందజేసి మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం అందరం కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు అండదండతో మనము మిగిలిన ఏదైతే 4 సంవత్సరాలు ఉన్నాయో దానికి మంచి అభివృద్ధి చేసుకొని తాండ్రు ప్రజల్లో మళ్ళొకసారి మనకు ప్రజలు ఎన్నుకోవాలి. చెప్పకుండానే తాండ్రు ప్రజలు మనకు కొనియాడాలి. గౌరవ సభ్యులు ఏదైతే ఉన్నారో అందరూ ఏకతాటిపై ఉండి
ఏదైనా సమస్య ఉంటే మీరు బయట ప్రజలకు చెప్పకుండా ఇక్కడ చెంబర్లో వచ్చేసి మేడం ఇది ఎలా చేయాలి, మా సలహా సూచన ఇలా ఉంది, మీరు కూడా దీనికి పాటించండి, పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఇది కోరుకుంటున్నారు, మంచి సదుపాయాలు కోరుకుంటున్నారు. ఇక్కడ కొద్దిగా ఇసుక విషయం లోపల అది కూడా కొద్దిగా ఆలస్యంగా మనకు దొరికింది కాబట్టి గతంలో వాయిదా ఉన్న పనులు కూడా ఇప్పుడు వేగవంతం అవుతుంది, ఇసుక కూడా మనకు దొరుకుతుంది. నాణ్యత పని ఎక్కడైనా లోపం ఉంటే మీరు అడగండి, ఏమైనా సలహాలు ఉంటే మీ వార్డులో కూడా ఏదైనా పని ఉంటే గుత్తేదారులు కూడా పిలిపించి ఇక్కడ సమావేశమై అధికారికంగా కాదు వ్యక్తిగతంగా కూడా మనం కూర్చొని ఏదేదో మనం అహంకారం దూరని వదులుకొని ఒక మంచి వ్యవస్థను మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నాము. మేమందరం ఒకటే, అది ఏ పార్టీ అయినా సరే. తాండూరు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మమ్మల్ని గెలిపించారు కాబట్టి మనం అందరం కూడా ఈ చెంబర్లో కూర్చొని తాండూరు పురపాలక సంఘానికి ఒక ఉన్నత స్థాయిలో పోయే విధానంగా మనం పనిచేస్తాం. మనకు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మంచి విధానంతో పనిచేస్తుంది. మనకు రోహిత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మంచి నాయకులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ ముందు కొట్లాడితే బాగుండదు. మీరు కొట్లాడండి ఏ విధానంతో. మీరు రాగానే సమావేశ మందిరంలో మేడం ఇది సమస్య ఉంది, దీనిపైన మీరు ఒక వివరణ ఇవ్వండి అంటే మీ శృతిని తగ్గించి మాట్లాడితే ఎదటి వారు కూడా మీకు ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. మీతోటి మాతోటి కూడా కొత్త గౌరవ సభ్యులు ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు ఆయోమయంలో ఉన్నారు. సమావేశ మందిరంలో ఎలాంటి చర్చ జరుగుతుందో వాళ్ళకి ఇప్పుడు కూడా అర్థం కాలేదు కాబట్టి వాళ్ళకు అర్థం అయ్యేలా మనం, ఎందుకంటే రెండోసారి గెలిచినాం కాబట్టి మనము ఒక స్ఫూర్తిదాయకంగా వాళ్లకు పనిచేసి మనం నిరూపిస్తే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. చాలా సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉన్నది, మరి చెత్త విషయం ఉంది, మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అది చెప్పుకుంటే వింటేనే మనకు అధిష్టానం ఏదైతే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పి మరి శ్రేణి కూడా తాండూరుది పెరిగింది. ఆ శ్రేణి లోపల ఎన్టీఆర్ నగర్, మరి రాజగురువకల్ప, ఇంద్రమ్మ గురువకల్ప, మరి సాయిపూరు, ఇంద్రానగర్, మరి అలాంటి ప్రాంతాలు కూడా ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో దానికి ఎలా అభివృద్ధి చేతాము అనేసి మీ ఏదైతే ఉదాహరణ లేకుంటే మీ అభిప్రాయం వెల్లడిస్తే వాళ్ళు కూడా పరిగణనలో తీసుకొని మమ్మల్ని వివరిస్తారు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి తుచ్చ వికృత రాజకీయాలకు పాల్పడకుండా ఎవరికి వత్తాసు పలకకుండా మీరు ఏదైనా మీ ఎజెండాలో ఇప్పుడు ఏదైతే మేము కూడా చెప్పాము గతంలో మా ప్రథమ పౌరాలు కూడా చెప్పడం జరిగింది, శోభరాణి మేడం, నీరజ బాలరెడ్డి అందరూ కూడా గతంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మీకు చెప్పడం జరిగింది. ఆ సందేశం కూడా తాండూరు ప్రజలకు ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా మీరు ఏదైతే ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఎజెండా సిద్ధం చేస్తామో దాంట్లో వైస్ చైర్మన్ గారికి, మరి బీజేపీ ఫ్లో లీడర్కి, ఎందుకంటే ఇప్పటికీ కూడా మన కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది 9 మంది గౌరవ సభ్యులు ఉంటే ఫ్లో లీడర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము అధికారికంగా కాదు అనాధికారికంగా కూడా మీకు పిలిపించి గౌరవం ఇచ్చి ఎక్కడ ప్రజలకు మేలు జరిగేలా ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మనము కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక ప్రథమ పురాలు స్త్రీ, ఒక స్త్రీకి ఏం గౌరవం ఇవ్వాలో మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే మనము ఒక వదినగా, ఒక సిస్టర్గా, ఒక చెల్లెలుగా వాళ్ళకు గౌరవించి వాళ్లకు మన పురుషులతో సమానము ఎదగడానికి ఇక్కడ ప్రభుత్వము, ఇక్కడ సమాజం కూడా అవకాశం ఇస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా కొత్తగా ఈ పీఠంపై కూర్చారు కాబట్టి మనకు అనుభవం ఉన్నది కాబట్టి మనం మన అనుభవానికి వాళ్లకు చెప్పి మేడం ఇక్కడ ఇది లోపం జరుగుతుంది, ఇది తప్పు, ఇది మనము దీనికి సవరించి మనము మంచి పని చేస్తే బాగుంటుందని చెప్పేసేసి మనకు అభిప్రాయాలు చెప్తే దానికి ప్రజలు కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కూడా పనిచేసే వాళ్ళు అవుతారు. కాబట్టి మీతో ఏదైతే అనుభవాలు ఉన్నాయో దానికి వెలకి తీసి మన ముందలు పెడితే ప్రజలు కూడా దాన్ని మెచ్చుకుంటారు. కాబట్టి మీరు రాబోయే భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే విమర్శలు చాలా ఉంటాయి, విమర్శించడానికి చాలా రోజులు ఉన్నాయి, కానీ ప్రజలు మనకు 5 సంవత్సరాలు పనిచేయడానికి ఇచ్చారు. కాబట్టి ఆ 5 సంవత్సరాలు హాయిగా కలిసిమెలిసి మనం పార్టీలకు అతీతంగా పనిచేస్తామనేసి మీకు చెప్పుకుంటూ में और सोशल मीडिया पे बहुत चर्चा चल रहा डेवलपमेंट के बारे में. हमारे 4 भाई काउंसलर्स डेवलपमेंट कैसा होना है, क्या होना बता रहे उन्होंने, जहाँ बैठ कर धरना कर बता रहे. मगर ये सब नाटक हैं. एजेंडा बोले, एजेंडा में ये है, ये है बोल के बोले. जैसा CDMA से ऑर्डर आया जो पटना प्रगति का फंड लगाने का है वो फंड को वहीं इस्तेमाल करने का है. उसमें घपला हुआ, ये हुआ, क्या क्या की पुकार ले रहे. ये सब खाली एक
मीडिया में आना बोलना गड़बड़ करना बोल के उनका इंटेंशन है। मैं ये बोलना चाह रहा हूँ पूरा चारों को, नर्सरी के लिए इतना फंड लगाए बोले, नर्सरी तो होना बहुत ज़रूरी है, तांडूर में होना ज़रूरी है, विकाराबाद में हो चुका है, यहाँ पे नर्सरी के लिए पैसा लगाए, वहाँ पैसा लगाए, यहाँ पैसा लगाए, फालतू में ये कर रहे बोले। अरे तुम चर्चा ही नहीं कर रहे, जैसा आ रहे आप जैसा काउंसिल में कदम रखते हैं हंगामा चालू कर रहे। आप एक एक सवाल करो, एक एक सवाल का जवाब आपको कमिश्नर साहब ज़रूर देंगे। बाकी मैं जो है मेरे वार्ड का मैं आपको सुना रहा हूँ, मेरे वार्ड में हर काम स्टार्ट हुआ, हर काम चल रहा 19 वार्ड में। अब वहाँ पर देखिए मशीन भागीरथ का काम स्टार्ट हो गया और पूरा कंप्लीट भी होगा, और पूरे कॉलोनी नया कॉलोनी है, नया कॉलोनी में घर घर पानी भी 1-2-3 दिन में पहुँच जाएगा। दूसरा वार्ड में कहीं नहीं हो रहा, दूसरा वार्ड में भी हो रहा और ये जो है 5 साल से हमारे एससी वार्ड में 5 साल से पानी नहीं आ रहा था, नाला थे पानी नहीं आ रहा था। वो लोग बहुत कोशिश करें, चेयरपर्सन मैडम की कोशिश से 9 लाख का पाइप सेंक्शन कराकर आज वहाँ पर वो लोग को पानी मिल रहा। वो लोग इतना ये कर रहे चेयरपर्सन मैडम को, 5 साल से हमको पानी से हम महरूम थे, 5 साल हमको पानी नहीं मिल रहा था, अब 9 लाख का पाइप का सेंक्शन कराकर पानी अभी स्टार्ट हो गया और हर जगह पानी मिल रहा, हर वार्ड में काम चल रहा। हमारे पास नहीं है रे, हमारा वार्ड में तुम ले रहे। नहीं हर जगह जा रहा वो पाइपलाइन, हर जगह अंदर के वस्तु अंदर पूरा को जा रहा। ये क्या है, डेवलपमेंट टीआरएस पार्टी का एक ऐसा है, टीआरएस पार्टी डेवलपमेंट के आगे जा रही, गरीबों की मदद करने जैसा शादी मुबारक है, कल्याणी लक्ष्मी है, कल्याणी लक्ष्मी शादी मुबारक, तुम लोग चारों में कोई तो भी एक हाथ पकड़ के ले आके कराए, नहीं कराते। बैंक का अकाउंट खुलाए, पब्लिक का नहीं खुलाते। आपको होना खाली चर्चा और बड़े बड़े कामा होना। हम गरीब लोगों के काम में मदद करने वाले, हमें शादी मुबारक करने वाले, कल्याण लक्ष्मी करने वाले हैं, अकाउंट खुलाने वाले हैं। डेली में 4-5 अकाउंट खुला तो बोलो, मैं रोज़ डालूँ मीडिया पे, तुमको फ़ायदा होगा। हो मेरे को फ़ायदा है, मेरी पब्लिक मेरे को बगैर मैं 1 रुपया खर्चा नहीं करा, मेरे को जिताई पब्लिक, वो भी इंडिपेंडेंट से। अब टीआरएस में कुछ वजह से टिकट नहीं मिली, फिर टीआरएस वाले मेरे को लेके गए, आप पैसे लेके गए, वो लेके गए, आप देखे नहीं देखे? आप खाली बोल रहे। पब्लिक एक ईमानदारी से जिताई। तुम ऐसा काम करो, पब्लिक आपको भी ऐसे ही जिताना। आप इतने ऐसा वैसा लगा के मत जीतो। आप खाली मैं कुछ जीतना है फिर लड़ना है बोल के मत करो। पब्लिक का काम करो, पब्लिक के साथ रहो, पब्लिक में जाओ, पब्लिक का क्या है दुख दर्द देखो उनका। पब्लिक में तुम नहीं जाके यहाँ पे क्या काम करते बोलो, काउंसिल में लड़ लेते बैठ रहे। चेयरपर्सन मैडम का इज्जत करना सीखो, जैसा कि एमएलए साहब थे, हमारे एमएलसी साहब थे, उनके सामने भी एजेंडा फाड़ के वो करके, ये क्या है? वो लोग का भी इज्जत नहीं है। हमारे बड़े अधिकारी हैं वो लोग, हाईकमान है वो लोग, हर जगह नए काउंसलर आए, वो लोग बात नहीं करना, वो लोग को उनका कुछ भी अपना डेवलपमेंट का कुछ सुनाना नहीं, वो भी नहीं कर रहे। खाली अपना चलना चारों आदमी का, ये चलने वाला नहीं है। हम उनको बोल दे रहे हैं ये चलने वाला नहीं है। टीआरएस पार्टी एक ऐसी पार्टी है सबको लेके चलने वाली है। आप आओ, आपका क्या काम है, कमिश्नर साहब, चेयरपर्सन मैडम है, आपके कामा करा लो, आपके पेंडिंग वर्क पहले करा लो। देखो कितने है पेंडिंग वर्क का, कहीं को नहीं करा रहे, आपके वार्ड में लगाए। कोई भी मैडम, हमारे चेयरपर्सन मैडम हर वार्ड में फंड लगाए। हम इससे पहले के अपोजिशन पार्टी को भी देखे, उन कितना लगाया हमारे को मालूम था, मगर ये चेयरपर्सन मैडम नीति निजायती के साथ काम कर रहे हैं। हर एक को बराबर के एक आंख से देख रहे, सबको एक आंख से उसमें बजट लगा रहे। ये लोग आरोप लगा रहे खाली चेयरपर्सन मैडम के ऊपर। ये आरोप लगाना बंद करो, वरना इसका तुम्हारे को बहुत बड़ा नुकसान उठाना पड़ेगा। बाकी खुदा हाफिज़। ఇవ్వడం జరిగింది, వెంటనే ఈ వర్క్ స్టార్ట్ చేపిమని. మరి అదే రోజు ఆయన 31 తారీఖు రోజే రామచందర్ కాంట్రాక్టర్ గారికి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది చేయమని.
చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత అది కాంట్రాక్టర్కి వర్క్ ఆర్డర్ ఇవ్వంగానే నెక్స్ట్ డేనే వర్క్ చేయరు ఎవరు కూడా. 4-5 ఏండ్ల నుండి వర్కులు పెండింగ్ పడ్డాయి ఉన్నాయి. వాటి గురించి లేదే మనకు బెంగ. ఇప్పుడు ఒక్కరోజు గురించి వర్క్ ఆర్డర్ ఇచ్చిన నెక్స్ట్ డేని 2వ రోజే ధర్నా కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇది కౌన్సిలర్లు అనుకుంటున్నారా, లేకపోతే ఏదో వచ్చినాము ఏదో హంగామా చేయాలా, పేపర్లలో రావాలా, న్యూస్లో రావాలా? అది ఏం జరుగుతుందో అసలు అర్థమవుతుందా మీకు? నేను మీడియా పరంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ప్రతిపక్ష కౌన్సిలర్లైనా ఏ కౌన్సిలర్లైనా ప్రజలు మనల్ని ఒక గౌరవ కౌన్సిలర్గా కౌన్సిల్కి పంపించిండ్రు. మనము వాళ్ళు పంపించింది ఎందుకంటే వాళ్ళ సమస్యలు మనం తీర్చడానికి. వాళ్ళ సమస్యలు తీర్చకుండా మనము ప్రతిసారి గొడవలకు దిగడము, అవతల వారిని కించపరిచినట్టు మాట్లాడడము. మరి చైర్పర్సన్ గారు కమిషన్లు అంటున్నారు, కరెక్టే. కమిషన్లు ఒక్కరి దగ్గర ఇద్దరి దగ్గర తీసుకున్నట్టు నిరూపించండి. మీరు నిరూపించి మాట్లాడండి. పబ్లిక్కి మనం చెప్పేది విని విసుగొచ్చి వీళ్ళు ఇంతేనా అనే ఒక భావం పబ్లిక్లో రానియకండి దయచేసి. నేను ఒకటే మాట మీకు చెప్తున్నా, కౌన్సిలర్ అనే గౌరవం పబ్లిక్లో పోకుండా చూడండి దయచేసి. నేను చెప్తున్నా మీకు ఒకటి, ఆ చేసిన నెక్స్ట్ డే 2 రోజుల్లో మరి వర్క్ ఆర్డర్ ఇచ్చినాక వర్క్ మొదలు పెట్టకముందే అవి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎందుకు చేస్తున్నారు మీరు? అసలు 2 కౌన్సిలర్లు ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు, తెలియని 2 కొత్త కౌన్సిలర్లు ఉండొచ్చు, ఇంకిద్దరికైతే అన్నీ తెలుసు కదా. మరి గత కౌన్సిల్లో మనం ఏం చేసినాం? అప్పుడు నేనున్నా మీతో, సోము గారు ఉన్నప్పుడు నేనున్నా, ఆసిఫ్ గారు ఉన్నప్పుడు నేనున్నా. మరి అప్పుడు గతంలో వైస్ చైర్పర్సన్ ఆసిఫ్ గారు ఉన్నప్పుడు ఏమేం వర్కులు జరిగినాయి? అప్పుడు కాంగ్రెస్ చైర్పర్సన్ ఉన్నారు, మరి అప్పుడు ఏమేం వర్కులు జరిగినాయి ఒకసారి మీరు చెప్పగలరా? చెప్తారా? మరి మీడియా దీంతో నేను అడుగుతున్నా, మీకు చెప్తారా? ఒకసారి గమనించండి. పబ్లిక్లో మనల్ని చీఫ్ కౌన్సిలర్ అంటే ఇంతేనా అనేది తీసుకురాకండి. ఆలోచించి చేయండి ఏం చేసినా కూడా. నేను మీకు ఒక సీనియర్గా నా సలహా ఇస్తున్నా. మీకు ఏమి కావాలా? మనం ఇంతకుముందు చైర్పర్సన్ దగ్గర పోయి మనం అడిగి పనులు చేయించుకోలేదా? ఇప్పుడు ఎందుకు రావట్లేదు? కౌన్సిల్ నడవనీయకుండా ఎందుకు చేస్తున్నారు మీరు? వస్తూనే పేపర్లు పట్టుకొని గొడవలకు దిగడం, కొత్త కౌన్సిలర్లు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అసలు కౌన్సిల్ సమావేశం జరగనివ్వట్లేదు. ఎందు గురించి ఏం సాధిద్దామని? పబ్లిక్ని దృష్టిలో పెట్టుకోండి. పబ్లిక్ సమస్యలను మనము వారి సమస్యలు తీర్చడానికి వచ్చినాము, ఆ సమస్యల మీద పోరాడండి. మనం చైర్పర్సన్ గారితో వర్కులు చేయించుకొని మనం కూర్చొని ఆ పనులు చేపించి వార్డులను మనం అభివృద్ధి చేసే పరంగా ఆ దిశగా ఆలోచించండి. కౌన్సిల్ సమావేశం జరగనివ్వట్లేదు. కౌన్సిల్లో కొత్త కౌన్సిలర్లు ఉన్నారు, 30కి 30 మంది కొత్త కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళ సమస్యలు చెప్పుకుందాం, ఏదన్నా మాట్లాడదామంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. మీ నలుగురు చెప్తున్న మీ తమ్ముళ్ళు మీకు ఒకటే నేను మీడియా పరంగా చెప్తున్నా, కౌన్సిలర్లందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వండి, వాళ్ళ సమస్యలు తీర్చే అవకాశం ఇవ్వండి. అది మీరు ముందు ఉండి నడిపియాలి, కానీ మీరే ఇట్లా చిల్లరగా చేస్తే దీనికి పద్ధతి కాదు. దీని విషయంలో ఇంకొకటి, మా టీఆర్ఎస్ పార్టీ విషయం చెప్తున్నా, మా చైర్పర్సన్ గారి విషయం చెప్తున్నా, డెవలప్మెంట్ చేయడానికే మేము అందరం ఉన్నాము. డెవలప్మెంట్ చేసే చూపిస్తాము. ఎందుకంటే మా గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు పట్టణ ప్రగతి ఫండ్ చాలా ఇస్తున్నారు. దాని నుండి మేము తాండూరు పట్టణాన్ని మరి ఈరోజు మీకు కనిపిస్తుంది. మొన్నటి వరకు అన్నారే మరి దుమ్ము ధూళి పొల్యూషన్ గురించి, మరి ఇప్పుడు కనబడట్లేదా మీకు? పొల్యూషన్ ఎట్లా తగ్గిద్దామని ఆలోచించండి. వాటి మొక్కల గురించి చెప్తున్నారు, మరి వాటి గురించి మీకు తెలీదా? మనం తాండూరులో మొక్కలను పెంచడం ద్వారా పొల్యూషన్ కొంచెమన్నా అరికట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. మరి అది మీకు తెలియదా? తెలియని వాళ్ళకు వాళ్ళు మాట్లాడితే మనం సమాధానం చెప్పాలా? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. మీ వార్డులలో, ఒక్కొక్కరి వార్డులల్లో ఎన్నో ఫండ్స్ మూలుగుతున్నాయి. కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేయడానికి మేము ఆ వార్డులో పోయి చేయమని చెప్తున్నారు. అది ముందు దాని మీద పెట్టండి దృష్టి.
పెట్టి వార్డుల ముందు డెవలప్ చేయండి మీరు, దాని మీద పెట్టి అది చేయండి. కానీ అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? మానుకోండి ఇప్పటికైనా ఇంకా 1 ఇయర్ దాటిపోయింది. 1 ఇయర్ ఈ నెలతో మనకు 1 ఇయర్ అవుతుంది. మనం వచ్చి ఒక వాళ్ళ పనులు చేయలేకపోతున్నాం. మరి ఫండ్స్ కూడా పెట్టిండ్రు, మొన్న కూడా అందరికీ కౌన్సిలర్లకు ఫండ్స్ పెట్టడం జరిగింది. మన ఫండ్స్ మరి ఏ రకంగా మనం డెవలప్ చేయాలి, ఏ రకంగా వార్డులను మరి డ్రైన్లను రోడ్లను చేయాలి, అదే ఆలోచించండి. మీరు దాని మీద పెట్టండి. మీరు రాద్ధాంతం చేసి మీరు సాధించేది మాత్రం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మేమైతే డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ముందుగా తాండూరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 3-4 రోజుల నుండి మీడియాలో అసభ్యకరమైన వాక్యాలు కానివ్వండి, ఆ నలుగురు అనే కౌన్సిలర్లు మొత్తం తాండూరుని తప్పుదో పట్టిస్తున్నారు. అలాంటివి కాకుండా ఇప్పుడు మా కౌన్సిలర్లు, నాతో పాటు కౌన్సిలర్లు అందరు చెప్పారు, ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేయాలో ఆ విధంగా డెవలప్మెంట్ మీద మాట్లాడాలి తప్ప నీవు ఇలా చేశావు నేను అలా చేశానని. ఒక చైర్పర్సన్ అంటే తాండూరు మున్సిపాలిటీకి ఒక బాస్ లాగా, తనను ఏ విధంగా ఒక స్త్రీకి కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం చాలా తప్పు. మేము ఇదివరకు కౌన్సిల్లో అలాంటివి జరిగితే ఆ రోజే అడ్డుకున్నాము. అలాంటిది ఎప్పుడు జరగకుండా కౌన్సిలర్ అంటే మనని ప్రజలు ఒక 2000 పబ్లిక్ నుంచి మనము ఒక స్థాయికి వచ్చామంటే ఆలోచించండి. కౌన్సిలర్ అనే దానికి మీరు గౌరవం కూడా లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకటి వెనుకకు మరలి చూసుకోండి. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, లేదు అంటే మన ఏమన్నా పర్సనల్ ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి. ప్రజల లోపల మనం అనేది ఒక కౌన్సిలర్లు అంటే ఇంతేనా అనేది ఒకటి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకంటే మనం ఇంతకుముందు ఆసిఫ్ గారితో నేను కూడా పనిచేశాను గత కౌన్సిల్లో. నీకు తెలియదా, గత కౌన్సిల్లో ఒక మేము అపోజిషన్ ఉన్నాం, అప్పుడు నువ్వు పొజిషన్లో ఉన్నావు. ఏ విధంగా చైర్మన్కి మేము గౌరవం ఇచ్చాము, ఏ విధంగా చైర్పర్సన్తో మాట్లాడి పని చేయించుకున్నాము. కానీ మేము ఇలా చేయలేదే. ఎందుకంటే మీరు ఆలోచించండి ఒకసారి, తాండూరు ప్రజలు కొడుతున్నారు. అలా చేసుకోకండి. మీరు నలుగురు మాత్రమే తాండూరుని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు అన్నీ. టీఆర్ఎస్ పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులం అందరము ఒకటే. ఎప్పుడూ మేము ఎలాంటి గొడవలు పడట్లేదు. మీరు నిన్న మాట్లాడారు, శ్రీనివాసరెడ్డి గారు వాయిస్ రికార్డులో మాట్లాడారు. ఏ విధంగా మీరు శోభారాణిని చైర్మన్ అని అనుకున్నారు? మా హైకమాండ్ ఏది నిర్ణయిస్తే, గౌరవ సభ్యులు ఏది నిర్ణయిస్తే అదే మేము పడతాం తప్పితే మేము శోభారాణి చైర్మన్ అయితే బాగుంటుండే, నీవెవరో అడగడానికి శోభారాణి చైర్మన్ అని? మా హైకమాండ్ ఏది నిర్ణయిస్తే పార్టీలో కుటుంబ సభ్యులం అది అందరం ఒప్పుకుంటాము తప్పితే నువ్వు ఆ మాట మాట్లాడొద్దు. మా టీఆర్ఎస్ పార్టీలో చిచ్చు పెట్టొద్దు. నువ్వు మాట్లాడేది ఏడి వరకు మనము ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేయాలి. నీ వార్డుల లోపల ఫండ్స్ ఉన్నాయి చూడండి, ఒకసారి ఆలోచించండి. మీరు కాంట్రాక్టర్లు మీ వార్డులలో ఎందుకు పని చేయట్లేదు? అదే మా వార్డులలో ఎందుకు పని జరుగుతుంది? పాత వర్కులు మీ దగ్గర ఎందుకు జరగట్లేదు? చైర్మన్ కమిషన్లు అంటున్నారు కదా, రుజువు చేయండి. మేము కూడా వస్తాం, సిద్ధం. రండి, మీరు మున్సిపాలిటీకి రండి, మేము కూడా వస్తాం. ఏ చైర్మన్ ఎవరికి అడిగింది, ఏ కాంట్రాక్టర్కి అడిగింది రుజువు చేయండి. మీరు అడిగినరా, చైర్మన్ అడిగిందా? రుజువు చేయండి. మరి ఎందుకు పని చేయట్లేదు అనేది మేము కూడా చూస్తాం కాంట్రాక్టర్లని. కానీ ఒక చైర్మన్ మీద బురద జల్లడానికి, మున్సిపాలిటీ మీద బురద జల్లడానికి ఇది చాలా ఘోరమైన విషయం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఒక చైర్పర్సన్ని కానివ్వండి, గౌరవ సభ్యులను కానీ గౌరవంతో మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే తాండూరు ప్రజలు మొత్తం మననే చూస్తున్నారు, దృష్టి మొత్తం తాండూరు మీదనే ఉంది. ఈరోజు హైకమాండ్ కూడా తెలుస్తుంది ఎవరు ఏమనేది, ఎవరి లోపల చిచ్చు పెట్టాలని మీరు కౌన్సిల్లో ఏమేం మాట్లాడినరో అందరికీ తెలుసు. కాబట్టి ప్రజల లోపల మీరు మంచి పనులు చేసి నెక్స్ట్ టైం మనకు చాయిస్ చాలా ఉంది. కాబట్టి మనం ప్రజల లోపల తిరిగి పనులు చేసినప్పటికీ మనం నెక్స్ట్ టైం కూడా కౌన్సిల్లోకి రావచ్చు. కాబట్టి మీరు ఒకటి ఆలోచించండి, చైర్మన్ మీద బురద జల్లే ప్రసక్తే లేదు. మేమందరము చైర్మన్కి సపోర్టుగానే ఉన్నాము, మేమందరం సపోర్టుగానే మాట్లాడతాం. మాకు కావాల్సింది డెవలప్మెంట్. మా వార్డు ఏ వార్డులో టీఆర్ఎస్ జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.
మా ఎమ్మెల్యే మా మనిషి, ఎమ్మెల్సీ మా మనిషి, ప్రతి ఒక్కరం మేము కుటుంబ సభ్యులం. చైర్మన్ కూడా మా కుటుంబ సభ్యురాలు. కాబట్టి మేము ఎవరికి ఏమి తప్పు పేరు వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు మా లోపల చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ వార్డు లోపల ఏవైతే ఒకరొకరు వార్డులలో 15 లక్షలు 20 లక్షల వర్కులు ఉన్నాయి, అవి చేయించండి. ఫస్ట్ మీరు చేయించుకోండి. వచ్చి చైర్మన్ దగ్గర కూర్చొని కాంట్రాక్టర్ని పిలుచుకొని చేపియండి. ఎందుకు కావు పనులు? ఇప్పుడు మేము చేయించట్లేదా? వర్కులు చేయించట్లేదా మా వాళ్ళల్లో? కాబట్టి మీరు ఇలాంటి పని కావాలి. లైట్లు వేయలేదు అంటున్నారు. లైట్లు ఏ వార్డులు వేయలే? ఎందుకు వేయలే లైట్లు? ఎవరు ఆ వ్యక్తి కమిషన్ అడిగిందో మీ చైర్మన్ వార్డులలో వేయొద్దు అన్నాడు, ఎవరు పిలవండి, మేము కూడా అడుగుతాం. ఇవన్నీ తాండూరు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు మీరు. కానీ ఇలాంటి పని చేయకండి. మీకు ఇది ఒకసారి మంచి చెప్తున్నాము. మీతో పాటు ఉన్న కౌన్సిలర్లుగా చెప్తున్నాం, సీనియర్ కౌన్సిలర్లం అనుకోండి. ఏదైనా ఉండని ప్రజలను తప్పుదోవ పట్టకుండా మనం అభివృద్ధికి పాటుపడదాం అందరం కలిసి. నీవు నేను అని కాదు, అందరం కలిసి చైర్మన్కి సపోర్ట్ చేసి అభివృద్ధి పనులు చేసుకుందాం. ఇంత మన ప్రతిపక్ష కౌన్సిలర్స్ ధర్నాలు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో మాకైతే ఇంతవరకు అర్థం కాని సిచ్యువేషన్ అది. ఎందుకంటే వాళ్ళ వార్డులలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఇంతవరకు మాకు ఒక మెమరాండం రూపంలో కూడా ఇవ్వలేదు. గౌరవ చైర్పర్సన్గా వాళ్ళ వార్డులో ఈ పరిస్థితి ఉంది అని ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి మెమరాండం కానీ ఈ ప్రాబ్లం ఇట్లుంది అని నా దృష్టికి కానీ ఎప్పుడైనా తీసుకొచ్చిరేమో అడగండి. వాళ్ళకి ఒక్కరోజు కూడా లేదు. తీసుకొచ్చిన తర్వాత మేము చేయలేదు, ఆగిపోయిన పనులు అంటే అప్పుడు ఏమైనా ధర్నాలు చేయమనండి, నేను కూడా ఒప్పుకుంటా దానికి. కాకపోతే నేను ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు, మార్నింగ్ వాక్లో వెళ్తున్నప్పుడు చూసిన ఆ సిచ్యువేషన్ని. అక్కడే చెట్టు దగ్గర దేవి గుడి ఉంది. ఆ డ్రైన్ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి మొత్తం గుడి బయటకి రోడ్డు పైన వస్తుంది. కాబట్టి నేను వెళ్తున్నప్పుడు నా దృష్టికి వచ్చిన సమస్య అది ఇంతవరకు అప్రూవల్ లేదు. మేము ఎవరికి కాంట్రాక్టర్లకు పిలిచింది లేదు, ఏది లేదు. నేను వెళ్తున్నప్పుడు చూసి ఈ ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ కావాలి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, దేవి గుడి ఉంది అనే ఉద్దేశంతో నేను చూసిన వెంబడే మన కమిషనర్ గారికి పిలుచుకొని ఏఈడీకి పిలుచుకొని పని ఇమీడియట్గా అయిపోవాలి. ఈ డ్రైన్ ఏదైతే ఉందో 30 years కింద నుంచి క్లోజ్ అయ్యి ఉంది. అది నా దృష్టికి అయితే ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. ఆ డ్రైన్ని తొందరగా చాలా పెద్ద సీసీ రోడ్ ఉంది, దాన్ని డిగ్గర్తో డిగ్ చేయించి ఆ రోడ్డు డ్రైన్ మంచి కట్టించి దానిపైన ర్యాంప్ వేపిద్దామనే ఉద్దేశంతో పెండింగ్ అప్రూవల్ ఇచ్చి కాంట్రాక్టర్స్కు మాట్లాడి బ్రతిమిలాడుకొని నిన్న సండే రోజు ఆ సైటుకు తీసుకుపోయి అక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లుంది, తొందరగా మీరు ఇది 2-3 daysలో చెయ్యండి, మేము రోడ్డుని అయితే కట్ చేసి పెట్టినాము, ప్రజలకు ఇబ్బంది అవుతుందని పెండింగ్ అప్రూవల్ ఇచ్చి అన్నీ వేసి ఆ సైట్కి పోవడం జరిగింది. సైట్కి పోయి చూపించిన తర్వాత ప్రతిపక్ష కౌన్సిలర్స్ ఏమనుకుంటున్నారో అర్థం కాదు, అయ్యే పనిని అడ్డంకం చెప్పి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. నేను అదే రోజు స్టార్ట్ చేసే పనికి వాళ్ళాడ కూర్చొని మేము కాంట్రాక్టర్ వచ్చింది చూసిరు, మాట్లాడింది చూసిరు, నేను చేపిస్తున్న పనిని చూసి వాళ్ళాడ ధర్నా కూర్చోవడం ఎంతవరకు సమంజసం? ధర్నా కూర్చోవడం వల్ల కాంట్రాక్టర్ చేసే పనిని ఆపేసిండు. అంటే ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఇబ్బంది ఎవరు కలిగిస్తున్నారు, అయ్యే పనికి ఆటంకం ఎవరు పడిర్రు. అది గౌరవ కౌన్సిలర్ సోమశేఖర్ గారి వార్డు. అది ఒక్కరోజైనా ఆయన నాకు మెమరాండం ఇచ్చిండా? వచ్చి అడగమనండి, చూపిమనండి. ఒక్కరోజు మా దృష్టికి తీసుకురాలేదు. నేను వెళ్ళి ఆ ప్రాబ్లం ప్రజలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇమీడియట్గా మేము స్టార్ట్ చేపిస్తే ఎంతవరకు ఇది ధర్నాలు చేస్తూ కూర్చొని చైర్మన్ డౌన్ ఎమ్మెల్సీ గారు డౌన్ ఏంది? మళ్ళొక్కసారి చైర్మన్ కానీ ఎమ్మెల్సీ కానీ డౌన్ అన్నట్టు వినిపించాలి. ఏముంటుందో కఠిన చర్యలు ఎట్లుంటాయో నేను చూపిస్తాను. అప్పుడు ఏమనుకుంటున్నారు? అసలు అభివృద్ధి చేసే వాళ్ళకి ఆటంకం పడతారా? మీరు గౌరవ కౌన్సిలర్స్ మీ వార్డులలో ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీ వార్డులలో ఒక తిరిగి చూడండి. మీ వార్డులలో నాకు ఫోన్ చేస్తారు, మేడం ఒక్కరోజు మా వార్డులో కౌన్సిలర్ రాడు, మీరన్నా మా దగ్గరకు వచ్చి చూడండి అని. నేను వాళ్ళు ఎవరైతే ఫోన్ చేస్తారో ఇమీడియట్గా ఆ వార్డు జవాన్కి పిలిచి ఆ జవాన్తో పాటు అక్కడున్న మన శానిటరీ వర్కర్స్ తోటి మా ఎస్ఐ గారికి చెప్పి ఆ వార్డులో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేపిస్తున్నా. వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిరా? మీరే ఇంకా అభివృద్ధి కోసం మాట్లాడేటోళ్ళ? మీరు చూసుకోండి, పాతవి వర్కులు, పెండింగ్ వర్కులు మీ వార్డులలో ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ప్రతి ఒక్కరికి రిపోర్టర్స్కి కూడా ఇస్తాను నేను జిరాక్స్ చేపించి. మీరు మీ కాంట్రాక్టర్స్కి నేను అవినీతి చేసినాము, మేము కాంట్రాక్టర్లకి మేము కమిషన్లు అడుగుతున్నాం అంటున్నారు కదా,
మరి మీరు మీ కాంట్రాక్టర్స్కి మీరు పిలిపించుకోండి. మీ కాంట్రాక్టర్స్కి 10 సార్లు పిలిపించి అడిగినాను, అడిగితే వాళ్ళు డైరెక్ట్ చెప్పారు. ఈ రోజు కూడా చెప్పిస్తా ఆ మాట, నేను ఏ వార్డులన్నా పోతాం మేడం, ఈ 3-4 వార్డులలో మాత్రం మేము కాల్ కూడా పెట్టమంటున్నా. అంటే ఎవరిది ఇది ప్రాబ్లం? ఎవరిది? చైర్పర్సన్దా మీదా? ఒకసారి అడగండి. నిన్న కూడా రామచంద్ర అక్కడ వర్క్ స్టార్ట్ చేయడానికి అదే భయపడుతున్నాడు. మేడం నేను ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చి కూర్చొని మళ్ళీ మాకు కమిషన్లు అడుగుతారు మేడం అని. అంటే ఇప్పుడు మీరు ప్రజలకు మేము ఎవరికి చెప్తలేమన్నా మీ గురించి, మీరు ఇంతగానం రెచ్చిపోతున్నారు. ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కరి వార్డులో, సోము గారి వార్డులో 7,50,000 వరకు ఉంది. ఇది గత 14th 15th నుంచి పెండింగ్ ఉంది, 2014-15 నుంచి. ఆ వర్కులు చేయించుకోండి. ఆసిఫ్ గారి వార్డులో 25 lakhs వరకు ఉంది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి వార్డులో మొన్నటి వరకు ఇంకా ఇంత ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 10-15 lakhs ఉంది. ప్రభాకర్ గౌడ్ వార్డులో 15 lakhs వరకు ఉంది. ఇవన్నీ చేయించుకోండి. మీరు ఇది చేసి ఇంకా ఇది కాకముందే నేను మొన్న ఫస్ట్ ఎజెండాలో కూడా ప్రతి వార్డులో వర్క్ పెట్టినాను, ప్రతి వార్డులో ఫండ్ పెట్టినాను. ఇవన్నీ చేయించుకుంటే కదా మీ వార్డుల సమస్యలు మనకు అవసరం లేదు, ఈ వర్కులు చేయడం అవసరం లేదు. ఎప్పుడు ధర్నా చేద్దామా, ఎప్పుడు కూర్చుందామా, ఎవరిని డౌన్ అందామా, ఎవరిని అవినీతి అని వేలెత్తి చూపుద్దామా, ఇది ఒక్కటే తప్ప ఇంకో పని లేదు. ఒకటి చేసి చూపించండి. ఒక వార్డులలో, మీ వార్డులలో ఆదర్శ వార్డుగా సెలెక్ట్ చేసి చూపించండి. మీరు మీ వార్డుకు ఆదర్శం కండి. అప్పుడు మా కౌన్సిలర్స్ కూడా చూసుకుంటారు, ఆదర్శ వార్డు అయింది, మేము కూడా అట్లా చేద్దామని. అదే అవసరం లేదు. ప్రజలు నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తున్నారు మీరు. ఎప్పుడు అవినీతి అవినీతి అవినీతి. ఏంటది? రండి, రుజువు చేయండి, చూపించండి. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినా మీకు ఆ మాట. మీ వార్డులలో మీరు చూసుకునేది లేదు. కానీ నేను రోడ్డు పైన పోయేదాన్ని తీపిచ్చి 30 years నుంచి ఉన్న ప్రాబ్లమ్ని 3 daysలో క్లియర్ చేస్తానంటే దాని దగ్గర కూర్చొని ధర్నా చేస్తారా? ధర్నాలు ఏమంటారు, మంత్రాలకు చింతకాయలు రాలినట్టు ధర్నాలు చేస్తే పనులు కావు ఇక్కడ. మేము ఏదనుకుంటే అది అవుతుంది, అంతే. అభివృద్ధి చేసి చూపిస్తా. మీరు ధర్నాలు చేసినంత మాత్రాన మేము చేసినాము అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్క్ ఆర్డర్ ఇచ్చింది చూసి అన్నీ చూసి ధర్నా చేస్తే పబ్లిక్ ఏం తెలవాలంటే మేము ధర్నా చేసినందుకే ఈ వర్క్ అయ్యింది. ఆ వర్క్ ఆర్డర్ ఇచ్చింది అవన్నీ పక్కన పబ్లిక్ తెలియదు కదా విషయం. వాళ్ళు ఏమనుకుంటుంటే మేము ఇక్కడ ధర్నా వల్ల ఈ వర్క్ తొందరగా కంప్లీట్ అయింది, అది పక్కన పెట్టుకోండి. మీ ధర్నా చేసినందుకు 2 రోజులు పెండింగ్ అయింది, లేకపోతే అదే రోజు స్టార్ట్ అయ్యేది వర్క్. డెవలప్మెంట్లు చూపించాలంటే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకుర్రా, లేకపోతే ఏం కళ్ళు కనిపించట్లేదా వాళ్ళకి? వాళ్ళ వార్డులో రమ్మనండి. నన్నే తీసుకుపోయి 4 సార్లు టెంకాయలు కొట్టించారు కదా, కనిపించలేదా? కరోనాతోని 6 నెలలు లోపల లాక్డౌన్లు ఉంటే ఏ కౌన్సిలర్ అండి అంతగానం చెప్తున్నారు? కౌన్సిలర్లు ప్రజల గురించి ఆలోచించే కౌన్సిలర్స్ ఒక్కరోజన్నా బయటకు వచ్చిరా? చూపిమనండి. వికారాబాద్లో కౌన్సిలర్స్ ఇంత చిల్లరగా లేరు. కౌన్సిల్ మీటింగ్ సాఫీగా జరిపిస్తారు. ఇక్కడ మాట్లాడక ముందే అరుస్తారు. వికారాబాద్తో కంపారిజన్ చేసేటట్టు కౌన్సిలర్స్ గురించి నేను కూడా కంపారిజన్ చేస్తా. అక్కడ ఇలాగ రెస్పెక్ట్ లేకుండా చైర్పర్సన్కి మాట్లాడరు. ప్రతి ఒక్కరు చైర్పర్సన్కి కానీ, గౌరవ ఎమ్మెల్సీకి కానీ, ఎమ్మెల్యేకి కానీ అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. మనము 36 members కౌన్సిలర్స్ అంటే మున్సిపాలిటీకి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. మేము కలపట్లేదంటే మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరికి మాట్లాడండి, ఏముంటుంది అనేది మేము చెప్తాం. స్టార్ట్ కాకముందే ఈ ఎజెండా మాకు నచ్చలే చింపి పడేస్తున్నాం అంటే అదొక సమస్యనా? ఎన్ని మీటింగ్లు అంటే 3 monthsకు 4 monthsకు నా ఇష్టం, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇప్పటికి 3 meetings అయినాయి. మీరు సాఫీగా చేస్తే ఎవ్రీ మంత్ మీటింగ్ పెడతా, ఈ అల్లర్లు చేస్తే 3 months వరకు మీటింగ్ పెట్టా. మీరు మీ వార్డుల సమస్యలు చెప్పండి. మీరు వచ్చిన మనమే ఇట్లుంటే వచ్చిన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి మీరు ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్టు? మీరు ఇట్లాంటి ఇంత ఘోరమైన కౌన్సిలర్స్ ఇట్లా ఉంటే, ఇట్లా అరుస్తుంటే వాళ్ళు ఒక మర్యాద అనేది లేదా? యాక్షన్ తీసుకోవడానికి అధికారం కాదు. ఒక్కసారి చూస్తాం, రెండోసారి చూస్తాం, మూడోసారి వాళ్ళని కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేస్తాం. ఏమంటే మా గౌరవ కౌన్సిలర్స్ కదా అని మేము రెస్పెక్ట్ ఇస్తూ, మాతో పాటు ఉంటారు కదా అని మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినమే తప్ప మేము అనుకుంటే ఎంతసేపు వాళ్ళకి కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడానికి. కాకపోతే వాళ్ళు కూడా ఒక కౌన్సిలర్స్ అనేది రెస్పెక్ట్ మాకుంది, వాళ్ళకి లేకపోవచ్చు ఆ విషయం. కానీ మేము అన్నిట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తుంటే ఇలా అడ్డంకం పడుతుంటే అభివృద్ధి అనేది ఆగదు. వాళ్ళు ధర్నాలు చేసినంత మాత్రాన పనులు కావు. పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు గారు, అన్నీ తెలుసు ఎవరేంటి అని. ఆసిఫ్ గారు ఇంత చెప్తారు. లాస్ట్ టైం వైస్ చైర్పర్సన్ కదా, ఆయన ఏం చేసిండట మరి? ఆయన వాటిలో పోయిన వర్కులే కదా ఇవన్నీ. 25 lakhs వర్కులు గత కౌన్సిల్ నుంచే ఉన్నాయి కదా.
మరి అప్పుడు చేసుకోవడానికి రాలేదా? మా కౌన్సిల్ బాగుండే అని చెప్తాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేసుకోవడానికి రాలేదా వర్క్లు? మీ పైన ఎందుకు కక్ష కట్టిన అంత కదమ్మా, వేరే వాళ్ళు అంటే మీరు సీట్ మీద కూర్చున్నందుకేనా చైర్మన్? అంతే. తాండూరులో ఎట్లుంటుందంటే ఒకరి పైన అభివృద్ధి జరగొద్దు, ఒకరికి మంచి పేరు వస్తుంటే ఓర్వలేరు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసిన తర్వాత వేలెత్తి చూపించండి. ఒక ఫింగర్ ఒకరికి చూపిస్తే 4 ఫింగర్లు మనకు చూపిస్తాయి, అది గుర్తు పెట్టుకోండి. వాళ్ళు ఎవరికి ఇస్తే ఏంటి అనేది వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది. మా అధిష్టానం ఉంది, మా ఎమ్మెల్సీ గారు ఉండ్రు, ఎమ్మెల్యే గారు ఉండ్రు, మా గౌరవ కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళ ఆమోదం డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి? వాళ్ళు ఎవరు? ఫస్ట్ మీ వరకు ఆలోచించండి, మీ వార్డు వరకు ఆలోచించండి. మా పార్టీలో చిచ్చులు పెట్టడానికి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళని చూసుకోమనండి, వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు అన్ని క్లియర్ అయిపోయినాక మా వరకు వద్దురు. నాకు మాట్లాడడం వచ్చా రాదా అవసరం లేదు, డెవలప్మెంట్ అయ్యిందా లేదా అది చూసుకోమనండి, వర్క్ అవుతుందా లేదా చూసుకోమనండి. అంటే చూడలేదా పట్టణ ప్రగతిలో ఎంత అయింది కనవలేదా? టాయిలెట్స్ కట్టింది కనవలేదు. ఏమనంటే టాయిలెట్స్ ఒకటే అంటున్నారు. ఫండ్ ఎప్పుడు వచ్చింది, వర్క్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది, మనకి ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్స్ అయినాయి, ఆ మీటింగ్లో ఆమోదం ఎప్పుడు అయ్యింది? ఇంతవరకు మనకి ఇక్కడ వీళ్ళ గొడవలకి కమిషనర్లు రావడానికి కూడా భయపడుతున్నారు. అవన్నీ తెలీదా వాళ్ళకి? గత 4-5 సంవత్సరాల పాత కౌన్సిల్ ఏం చేశారట? అప్పుడు వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళ పనులే వాళ్ళు క్లియర్ చేసుకోలేరు కదా, వాళ్ళ పనులు కూడా ఇప్పుడు నేను చేపిస్తున్నా కదా, అది కనిపిస్తలేదా? ఇంకేం కావాలి వాళ్ళకి తెలియాలంటే? అంత పబ్లిక్ గురించి ఆలోచించేటోళ్ళు కరోనా అప్పుడు నేను ఒక్కదాన్ని తిరిగినా, మరి అంత పబ్లిక్ గురించి ఆలోచించేటోళ్ళు ఒక్కరోజు బయటకు రాలే, అది కనిపించలే, జనాలకు తెలీదా? మీరు మీ పబ్లిక్ గురించి మీ ప్రజలు మా ప్రజలు ఇంతగానో మీద అవుతున్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? కరోనాలో అందరు లోపల కూర్చున్నారు, మరి అప్పుడు తెలియలేదా? నా చిన్న పిల్లలను వదిలి, మా అత్తమామ పేషెంట్లను వదిలి నేను రోడ్ల మీద ఒక్కదాన్ని తిరిగినా, అప్పుడు వాళ్ళకి కనిపించలేదా? వాడు శానిటైజర్ చల్లిపిస్తుంటే వాళ్ళ గల్లీకి వచ్చినప్పుడు ఇట్లా పట్టుకొని ఫోజ్ కొట్టి నేను కొట్టినా అంటే అది అయిపోతుందా? ప్రతి వార్డులో కొట్టించిన, ప్రతి దగ్గర శానిటేషన్ చల్లిపించిన, ఎక్కడెక్కడ కరోనా పేషెంట్స్ ఎక్కడ కంటైన్మెంట్ జోన్లు ఉంటే అక్కడికి వెళ్ళినా, అది కనిపించలేదా? అంత పబ్లిక్ ఆలోచించడం ఆ రోజు రావాల్సింది, ఆ రోజు లేదా? మరి అది తెలివి. అప్పుడు ప్రాణభయమేమో. ఇప్పుడు అది మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏం జరిగింది, మనం ఏం చేసినాం అనేది ఆలోచించాలి. అప్పుడు పబ్లిక్ ఆలోచించే వాళ్ళు మీ వార్డులో తిరిగిరా? మరి పబ్లిక్ అవేర్నెస్ తెచ్చిరా కరోనా గురించి? మాట్లాడాలంటే చాలా ఉంటుంది. మేము ఎందుకని ఒకరికి వేలెత్తి చూపించము, మాకు అవసరం లేదు. అవన్నీ చేసిన ప్రతి పని కూడా మీటింగ్లలో పెట్టి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పబ్లిక్ అందరికి తెలుసు. వాళ్ళు ఈ రకంగా రోజు ఒక ప్రెస్ మీట్లు పెట్టి రోజు ఒక ధర్నాలు చేస్తున్నందుకే మేము ముందుకు వస్తున్నాం, లేకపోతే మాకు ఇవన్నీ అవసరం లేదు. యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోవద్దు అనేది అధిష్టానం. అదన్నీ మేము వాళ్ళపైన ఏమి యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము అలా అనుకోవడం కూడా లేదు. బయట జనాలకి బయట వాళ్ళు ఏం చేసినా వాటికి మాకు లేదు. కౌన్సిల్లో ఎలాంటిది చేసినా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు తప్పకుండా చేస్తాము. వాళ్ళపైన యాక్షన్ అనేది కూడా జరుగుతుంది. ఇదే రకంగా ఉంటే తాండూరుకి ఉన్న కౌన్సిల్కి చెడ్డ పేరు తెస్తున్నారని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు, అన్నీ కనిపిస్తున్నాయి, వినిపిస్తుంది, అన్నీ చూస్తున్నారు. మీరు నలుగురు ఏడబోతాడో కూర్చొని ధర్నాలు చేసి ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన మీ వల్ల అభివృద్ధి అని ఎవరికి తెలియదు అనుకోకండి. అందరికి తెలుసు. అయ్యే పనికి ఆటంకం పడుతున్నారు. దయచేసి అవన్నీ మానుకోవాలని మీకు అందరికి తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడొచ్చి మీ వార్డులలో నాకు సమస్యలు చెప్పిరని ఇప్పుడు ప్రెస్ల ముందల మీడియా ముందల చెప్తున్నారు. ఒక్కరోజన్న వచ్చి కలిసిరా? ఒక్కరోజన మీ సమస్య చెప్పిండ్రా మాకు? ఇప్పుడు మేము ఎంతో చెప్పినాం, ఏమైతలే అట్లా ఊరికే నోరు వారేసుకోకండి. ఏమున్నా మంచి కూర్చుందాం. మేము ఒక్కరోజు కూడా వాళ్ళని కూడా నేను ఎప్పుడు ఏ రకంగా అనలేదు. వాళ్ళు కోరుకొని అనిపించుకునేలా చేసుకుంటున్నారు. ఎప్పుడు అందరూ రావచ్చు, కూర్చోవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. కాకపోతే మా వరకు చెప్పినాక చేయలేదంటే అప్పుడు ఏమన్నా చూడండి. ఇంత మంచిగా మేము చెప్తుంటే మీకు ఎందుకంత ఇది? మంచి ఉన్న పేరును పోగొట్టుకుంటున్నారు. అది నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఏదేమైనా ఎంతమంది అడ్డంకం పడినా, ఎంతమంది ఇలాగా కూర్చొని ధర్నాలు చేసినా అభివృద్ధి మాత్రం ఆగదు. వాళ్ళు చేసేది ఇంకా 2 రోజులు లేట్ అయిందంటున్నా, ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయించేసిన, లేకపోతే మొన్ననే అయ్యే పని ఈరోజు 2 రోజుల వరకు పబ్లిక్కే అంతరాయం వాళ్ళు కలిగించారు.
కక్షకు పోతే ఎట్లా? కక్షకు కాదు, వాళ్ళు ధర్నా చేసినందుకు పబ్లిక్ కూడా తెలియాలి, నిజానిజాలు ఏంటో తెలియాలి. అంటే మీరు అధిష్టానంలో ఉన్న మీరు కాబట్టి మీరు దాన్ని సర్దిద్దాలే కానీ మీరు కూడా సరిదిద్దే ప్రయత్నం చేసిన. సండే కదా, సండే ఆఫీసర్స్ ఎవరు ఉండరు కదా, సాటర్డేనే కాంట్రాక్టర్కి వర్క్ ఆర్డర్ ఇచ్చేసినాం, సాటర్డేనే స్టార్ట్ చేసేయట ఆయన. ఇంకో రాత్రి మొత్తం మనం ఏమంటారు అయిపోవాలంటే ఏమైనా జాదు మంత్రం కాదు కదా. మున్సిపాలిటీకి ఆర్డర్స్ టెండర్ ఇచ్చేసాము, కాంట్రాక్టర్ వచ్చిండు, పెండింగ్ అప్రూవల్ ఇచ్చినాము. కాంట్రాక్టర్ కూడా ఎంబడ సిమెంట్లు ఇసుకలు అవన్నీ పట్టుకొని కూర్చోడు కదా, ఎప్పుడు చేయమంటే అప్పుడు ఇట్లా కట్టడానికి. దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది, టైం ఇచ్చినాము. ఓకే, ఇన్ని రోజుల నుంచి లేనిది మేము ఆల్రెడీ అది మెయిన్ రోడ్ కాబట్టి 2-3 డేస్లో కంప్లీట్ కావాలని తొందరగా చేసినాము. జాదు మంత్రం అయితే ఎవరితో ఉండదు కదా, రాత్రి బిల్డింగ్ అయిపోవాలి, రాత్రి అయిపోవాలంటే. దేనికైనా కొంచెం టైం అనేది పడుతుంది. చిన్న డ్రైన్కే ఈరోజు రేపు 10 రోజులు 15 రోజులు పడుతుంది. అట్లాంటిది ఒకటే నైట్లో అంత పెద్ద రోడ్డు డిగ్ చేసి చేస్తున్నామంటే దేనికైనా ఒక టైం ఉంటుంది. తెలిసి నా అంతలో నేను 3 డేస్ లోపల ఫినిష్ చేయాలని చేస్తే అంత గొడవ.